ఆ రకంగా అయితే చక్కగా నీళ్ళు తీసుకుంటారు. మొత్తానికైతే పగలు మొత్తం వెయిట్ చేసి బండి అయితే లోడ్ చేసాం. సో ఇట్లా 4 చైన్లు వేసేసి ఫుల్ ఆల్ సెట్ అనమాట, రెడీ టు గో, వెయిటింగ్ ఫర్ డాక్యుమెంట్స్. ఫ్రెండ్స్, కాళహస్తి పైప్ ఫ్యాక్టరీలో ఉన్నాం. సో ఈ రకంగా అయితే పైప్ సైజెస్ ఉంటాయి. ఇవి పెద్ద సైజు, అదొక సైజు, అదొక సైజు, ఇవి ఒక సైజు, ఈ సైజు ఒకటి డిఫరెంట్. సో ఇట్లా చిన్న లీస్ట్ నుంచి ఉన్నాయన్నమాట. సో అది పరిస్థితి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లోడ్ అవ్వలేదు, ఇప్పుడే పిలిచారనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో కాళహస్తి నుంచి అయితే పైప్ లోడ్ వేసుకొని అయితే బయలుదేరాను. కరెక్ట్గా 50 కిలోమీటర్స్ రాగానే ఫుల్ ఇంజిన్ హీట్ వచ్చేస్తుంది. ఎండ కూడా విపరీతమైన ఎండ. సో ఈ దాబా దగ్గర ఆపేసాం. సో ఈ ఎండాకాలం అనేది డే జర్నీ అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. హాట్ గురు. వ్యూ చూడండి అసలు. కదా అనంతపురం నుంచి బళ్ళారి వెళ్ళే దారిలో ఇలా ఉన్నాయన్నమాట ఫ్యాన్స్, పవర్ ఫ్యాన్స్. ఇవి ఎత్తు ప్రదేశాల్లో పెడతారో కొండ ప్రదేశాల్లో మనకి నాకు హిల్ ఏరియాస్లోనే చాలా కర్ణాటక మొత్తం ఉంటాయి మరి యాక్చువల్గా. ఇవి న్యాచురల్గా ప్రైవేట్ సంస్థలు. నేచర్ అంటే కొండల మధ్య ఎలా ఉందో పెట్టే దారిలో థర్మల్ పవర్ ప్లాంట్ అన్నమాట.
హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏమైందంటే ధారవాడ రూట్లో ఉన్నాను. కాకపోతే అనుకోకుండా ఆర్టీఓ కనిపిస్తున్నారు మీకు, సైడ్కి ఆపేసాను. వాళ్ళు నా దగ్గరికి ఏం రారు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే టైం ఎంత అవుతుంది, ఆఫ్టర్నూన్ 1 అయింది. సో ఆకలేస్తుంది కదా. సో నేను కొంచెం తెలివిగా ఆలోచించాను అంటే ఆన్లైన్ డెలివరీ ఇక్కడ కూడా ఇస్తారా అని టెస్ట్ చేశాను. జొమాటో ఇట్స్ వర్కింగ్. 2 పైపులకి హుక్ వేశారు. బై మిస్టేక్ జారి అది చూడండి ఎలా అడ్డం తిరిగింది పైపు. అదృష్టం బాగుంది కాబట్టి బండి మీదే ఉంది. అది బండి కింద పడిందంటే అయితే డ్యామేజ్ అన్న అవుతుంది, బండికి డ్యామేజ్ అవుతుంది. చాలా రిస్క్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అన్లోడింగ్ పాయింట్లో ఫైనల్గా 2 days తర్వాత అన్లోడ్ అవుతుంది. 2 days వెయిటింగ్ అనమాట. నిన్న మార్నింగ్ వచ్చాను, ఈరోజు ఈవినింగ్. టైం ఎంత అవుతుంది? 5 అలా ఉంటుంది.